నమస్తే, క్లూటోడి న్యూస్ కి స్వాగతం. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ తెలంగాణ క్రీడా ప్రాంగణంలో గోవింద్ నాయక్ ఆధ్వర్యంలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ SLS కాలనీ అగ్నాజిగూడలో 25 ఏప్రిల్ 2026 నుండి 31 మే 2026 వరకు సమ్మర్ కోచింగ్ క్యాంపు పూర్తి కోర్సు నిర్వహించబడింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాపోలు సుదర్శన్ మాస్టర్ గట్కేసర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ వాణి హాజరై విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ క్యాంపులో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికేట్లతో పాటు బ్లాక్ బెల్ట్, రెడ్ బెల్ట్, ఎల్లో బెల్ట్ కరాటే విద్యార్థులకు అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కరాటే ఆత్మరక్షణ కొరకే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళను కాపాడడానికి ఉపయోగపడుతుందని, వారిలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని బయటకు తీస్తూ వారు శారీరకంగా, మానసికంగా శరీర దృఢత్వాన్ని పెంపొందించుకోగలరు అని ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ బోయపల్లి కొండలరెడ్డి, పోచారం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రెడ్డి యాయాయక్, బీజేపీ తమిళనాడు ఇన్ఛార్జ్ రాష్ట్ర నాయకుల బిక్కునాయక్ టీం, రేవంత్ అన్న సభ్యులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి శేఖర్ ముదిరాజ్, యువ నాయకులు జితేందర్ నాయక్, KM రెడ్డి, కరాటే విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Nitin Krishna, done. Claps everyone. No, only black belt, but no, wait. Say hi. Say hi. All of you, silence. కాకుండా వాళ్ళ విద్యార్థులు తయారు చేసిన గోవింద్ గారికి అందరూ ఒకసారి క్లాప్. సాయి కిరణ్ ముఖ్య అతిథులుగా మన డిప్యూటీ కమిషనర్ గారు MMC గట్కేసర్ సర్కిల్ మేడం వాణి మేడం గారికి ప్రత్యేక స్వాగతం, సుస్వాగతం. వారి ఇక్కడ వచ్చినందుకు వారికి అభినందనలు. అదేవిధంగా
రాపల్ సుదర్శన్ గారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు. అదేవిధంగా మన పోచారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కొండరెడ్డి అన్న గారికి, అదే వైస్ చైర్మన్ రెడ్డి నాయక్ గారికి, అదేవిధంగా కౌన్సిలర్ శేఖర్ అన్న గారికి, రెడ్డి అన్న గారికి, జితేందర్ నాయక్ గారికి, అదేవిధంగా మన బీజేపీ తమిళనాడు ఇన్ఛార్జ్ బిక్కు నాయక్ గారికి, వారందరికీ ఇక్కడ వేదికపై అలంకరించిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా అడ్వాన్స్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదములు. ఇప్పుడు వారికి ఒక డెమో ఉంటుంది. డెమో తర్వాత వాళ్ళకి సర్టిఫికెట్స్ మరియు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక డెమో చలో యోయ్ ఆల్ ఆఫ్ యోయ్ సంతోష్. అవకాశాన్ని మొదటిసారిగా మనకు హైదరాబాద్ ఇవ్వడం జరిగింది. ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. అది జనవరి ఆగస్టు 21 నుంచి 24 వరకు, ఆగస్టు 21 నుంచి 21, 22, 24 వరకు ఈసుగూడ స్టేడియం, ఈసుగూడలో కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుంది. దానికి గాను జపాన్ నుంచి 3 మాస్ రావడం జరుగుతుంది. వారి సంవత్సరంలో ఆల్ ఇండియా లెవెల్ వచ్చే స్కూల్ విద్యార్థులకు అండర్ 17 వరకు మాత్రం ఉంటుంది. వాళ్ళకు యాభై ట్రైనింగ్ క్యాంప్ వరల్డ్ ఛాంపియన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఛాంపియన్ ద్వారా విద్యార్థులందరూ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మాస్టర్స్ అందరూ కూడా కన్యామాన్ని పిలిపించి ఆ బ్లాక్ బెల్ట్ మాస్టర్స్ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ లేటెస్ట్ ఏం టెక్నాలజీ ఉంది మనకు అక్కడ వెళ్ళకుండా ఇక్కడే నేర్చుకో అవకాశం ఫస్ట్ ఏంటంటే అది కూడా గోవింద్ గారిని సెలెక్ట్ చేశారు. ఎందుకంటే లాస్ట్ ఫోటో చక్కటి భోజనంతో చక్కటి భోజనంతో ఇలా గ్రాండ్గా జరిగినాక వాళ్ళు ఇండియాలో సెలెక్ట్ చేస్తే దీనిలో కరెక్ట్ మాస్టర్ గోవింద్ అని చెప్పేసి వారి కొన్ని మాత్రమే ఆ ఈవెంట్తో ఆయన మనకి అవకాశం ఆయన సెలెక్ట్ చేస్తారు. All together, all of you, sit up also. All, everyone. Each. This side. Come knee. Come some is with Jagatuki, okay? Each knee some. Each. Knee, Jagatuki. Understand? आगे होते Jagatuki to 2 count. Each. Knee. Come Jagatuki with eye. Come next one is Sotoki Jagatuki. Knee. Come Jadambare Jagatuki. Some. Come I am attacking. Okay, attacking forward, attacking. Long in some she hey Hey, don't run. What other? Here. Cut off.
అందరికీ ఒకే రకంగా ఈక్వల్గా ఇక్కడ పోటీలు జరుగుతున్నాయి. అందరూ కూడా సమానంగా పోటీలు నిర్వహించడం జరిగింది. ఇది లేడీస్కైనా జెంట్స్కైనా కరాటే అనేది ఒకటి వాళ్ళ ఆత్మరక్షణ గురించి ఇలా పొద్దున్న లేచి మనం పాలన పంపిస్తున్నాం. వాళ్ళు నైట్ ఏ టైంకి వస్తున్నా కూడా ఈరోజు సిచ్యువేషన్ కూడా బాగలేదు కాబట్టి వాళ్ళ ఆత్మరక్షణ మనం కరాటే పోటీలు ఖచ్చితంగా మనం కరాటే నేర్చుకోవాలి. మరి చిన్నప్పటి నుంచి కూడా గోవింద్ మంచిగా రాజకీయాల్లో కానీ స్పోర్ట్స్లో కానీ కరాటే కూడా ఇక్కడ చిన్నతనంలో ఎంచుకున్నాడు. కానీ కరాటే అంటే అప్పుడు మాకు కూడా పెద్దగా ఏం తెలియదు. కానీ డే బై డే చూస్తుంటే కూడా ఇంత పెద్ద ఎత్తున కూడా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ సపోర్ట్ చేసినటువంటి కోచ్ సుదర్శన్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సపోర్ట్గా కూడా మన భవిష్యత్తులో కూడా ఇంతకుముందు సార్ అన్నట్టుగా ఈ ప్రభుత్వంలో కూడా స్పోర్ట్స్కు మంచి నిధులు కేటాయించి స్టేడియం లాంటిది అన్న అడిగారు. అంత పెద్దది కాకుండా కూడా మేము మాట్లాడి దాని తగ్గట్టు స్థాయిలో కూడా మీకు ఏ ప్రోగ్రాం అయితే నిర్వహిస్తారో దాన్ని మేము అందరం కూడా పూర్తిగా మేము సపోర్ట్ చేస్తామన్నా మేము ప్రామిస్ చేస్తున్నాం. ఎందుకంటే క్రికెట్ కబడ్డీ దాంట్లో అనేది ఒక పాట అది. కరాటే అనేది ఇంకొక మన భాగం ఇది. అంటే మన ఆత్మరక్షణ. మనకు ఎదుటోడు అటాక్ చేసినా కూడా ఇలా ఒక్కొక్కరు 4-5 కొట్టే కెపాసిటీ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. హ్యాపీ. మాకు ఆ రోజులో ఎవరు లేదు. ఈ రోజులో మీకు మంచి మాస్టర్ దొరికాడు. అందరూ ఒకసారి సపోర్ట్ పెట్టాలి. మా మిషన్ మాట చెప్తున్నా మీకు సక్సెస్ఫుల్ ఉంటుంది. ఫ్యూచర్లో ఇంకో పెద్ద కార్యక్రమం చేసుకొని ఆ ప్రోగ్రాంకు మీ గురువు మీ అభిమాన నాయకుడు అధ్యక్షుడు మహేష్ అన్న గారిని కూడా తీసుకుంటే బాధ్యతలు తీసుకుంటాం. ఆ ప్రోగ్రాంకు ఏదన్నా సహకారం ఇస్తే మా వేదికలో ఉన్న మా అందరూ కూడా నాతో కూడా మీకు అందరం చేస్తాము. కానీ ఇంకా కూడా పెద్ద ఎత్తున కూడా ఇంకా స్టూడెంట్స్ జాయిన్ కావాలి. దానికి బాధ్యత మున్సిపల్ మీద ఉంటారు కాబట్టి అక్షయ్ కానీ మన మిత్రులు కానీ ఇంకా బాగా పెద్ద ఎత్తున కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలి. అందరూ కూడా మనకి భవిష్యత్తులో మనం గోవింద్ ఒక ఆదర్శంగా నిలుపుకోవాలని చెప్పేసి ఈ సభముఖ్యంగా నేను తెలియజేస్తూ మరి మన పోచారం ప్రాంతంలో కాకుండా మన జిల్లా స్థాయిలో కానీ మన నేషనల్ ఇంటర్నేషనల్ ఫర్దర్ ఫ్యూచర్ ఎనీథింగ్ గోవింద్ అంటే కరాటా అదొకటి తీసుకొని మనం రావాలి. చాలా సంతోషం. మరి ఇక్కడ కూర్చొని అందరి వరకు నా మిత్రులకు కూడా అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఎందుకంటే మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు ఇలాంటి అవకాశాలు ఉండవు. మరి ఈ అవకాశాన్ని చాలా చక్కగా అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ చూస్తే చాలామంది ఆడపిల్లలు కనబడుతున్నారు. ఈరోజు సమాజంలో పిల్లలు బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి వాళ్ళు సేఫ్గా రావాలంటే వాళ్ళకు ఆత్మరక్షణ కోసం ఇట్లాంటి విద్య చాలా అవసరం. మరి ఇట్లాంటి దానికోసం కృషిస్తున్నటువంటి అసోసియేషన్ వాళ్ళకి కానీ టీచర్స్ అదేవిధంగా తమ పిల్లలకు ఇది నేర్పిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఇక్కడి ప్రాంతంలో పోచారం ప్రాంతంలో కరాటే అంటే గోవింద్ అంటే కరాటే అతన్ని ఇంత చిన్న వయసులో కరాటా నేర్పిస్తున్నందుకు ఆత్మవిశ్వాసంతో మరి బాలికలకు బాలలకు చక్కటి అవకాశాన్ని కల్పిస్తూ కాలనీలలో నిర్మిస్తూ కాలనీ అసోసియేషన్లో ట్రైనింగ్ ఇస్తూ స్కూళ్ళలో ట్రైనింగ్ ఇస్తూ పెద్ద ఎత్తున చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఆ మహిళ ఆర్థికంగా ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చిన వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నాయి. ఎందుకంటే ప్రతి మహిళ వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళ ఆత్మశక్తితోనే దూరంగా ఉంటారని చెప్పి కోరుకుంటూ ఇలాంటి ఇంకా కొత్త కాలనీల స్కూల్స్ పెట్టి ఇంకా ఇతరత్ర ప్రోగ్రామ్ చేసి ఇంకా అందరికీ నేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఇలాంటి ఈ కరాటా పెట్టు నా తండ్రి అందరికీ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం నడుస్తుంది. దానికి ముఖ్యంగా వచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసి
కార్యక్రమంలో కరాటే స్టూడెంట్స్ అయిన స్టూడెంట్లకి వాళ్ళ ప్రోత్సాహం అందిస్తూ వాళ్ళ పేరెంట్స్ అయిన వాళ్ళందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అప్పుడు ఏంటంటే ఆత్మరక్షణ కోసమే నేర్చుకునేది కరాటే అంటే. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అది ఇంటర్నేషనల్ లెవెల్ ఆట అయిపోయింది. ఒలింపిక్స్ కూడా వచ్చింది, అసలు ఒలింపిక్స్లో కూడా వచ్చేసింది. అంటే అంత ఆదరణ పొందింది కరాటే జేకే. యాక్చువల్గా కరాటే వల్ల ఒకటి ఆత్మరక్షణ కాకుండా మనకు తెలియకుండానే చాలా నేర్చుకుంటాం. ఎట్లా అంటే ఆరోగ్యం బాగుపడుతుంది, బాడీ ఫిట్నెస్ అవుతుంది, బాడీ ఫ్లెక్సిబిలిటీ అవుతుంది. అట్లాగే క్రమశిక్షణ నేర్చుకుంటాం. అదేవిధంగా మన అంటే డిసిషన్ తీసుకునే ఆలోచన కూడా తొందరగా వస్తుంది. ప్రతిదీ కూడా మనం దీంట్లో మనం నేర్చుకోవచ్చు తెలియకుండానే. ఇంకోటి ఏంటంటే చిన్నప్పుడు ఏంటంటే ఓటమి గెలుపుతోటి మనకి ఏంటంటే భవిష్యత్తులో ఏమవుతుంది అంటే పెద్దగైనాక దేన్నైనా తట్టుకునే శక్తి వస్తుంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఆటలో ఓడతాము గెలుస్తాము ఇది అది ఏంటంటే పెద్దగైన తర్వాత ప్రతి దాన్ని మనము తట్టుకునే స్థైర్యాన్ని ఆ ధైర్యాన్ని ఇచ్చే కెపాసిటీ మనం కరాటేతో వస్తుందని చెప్పేసి అలాగే గోవింద్ గారికి ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరం అల్లు కూడా బ్రూస్లీగా మన బ్రూస్లీ ఇంటర్నేషనల్ లెవెల్లో అలా తెలిసి మనకి కానీ అల్లు కూడా మట్టుకైతే బ్రూస్లీ మన గోవింద్ అనుకుని చెప్పేసి ఈ అవకాశం వేదికలు అనేటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. మాస్టర్ మరియు కూడా అప్పుడు ఇన్నోవా మార్షల్ ఆర్ట్స్ 1890 నుంచి 95 వరకు నేను మాస్టర్గా చేశాను. నాకు అనుభవం ఉంది. మీరు స్టూడెంట్స్ పేరు నిలబెట్టాలి. జిల్లా స్థాయిలో కాక రాష్ట్ర స్థాయిలో కూడా పేరు నిలబెట్టి మంచి స్థాయిలో గుర్తింపు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. ఆత్మరక్షణే కాదు, అనేది చదువు శారీరక దారిద్ర్యంలో పెట్టుకోవడం వల్ల మెంటల్గా ఫిజికల్గా మనిషి చాలా స్ట్రాంగ్గా తయారు మనిషికి ఏ రకమైన పని చేయాలని ఆలోచన కూడా వస్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆడపిల్ల ఈ రోజులైతే వాస్తవం ఉండాలంటే బయట రోజులు బాగాలేదు. వాస్తవానికి ఆడపిల్లలు ఈ రోజు వీధం ఇలాంటి కార్యక్రమాలు ఆడపిల్ల వల్ల ప్రతి ఉగాదికి వీలుగా ఒక ఎన్నికి వీలుగా కూడా పనిచేయగల ధైర్యము ఆత్మవిశ్వాసం కలిగి ఇలాంటి నేర్చుకోవడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు ధన్యవాదాలు. ఎందుకంటే సుదర్శన్ అన్న ఒక స్టూడెంట్ తయారు చేస్తే వేల మంది స్టూడెంట్ తయారు చేస్తారు మా ఊరు. కాబట్టి అసోసియేషన్ ఆఫ్ ఇండియా మేడ్చల్ డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో మరి బెల్ట్ టెస్ట్ గ్రేడింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. దీనికి గోవింద్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సీనియర్ బ్లాక్ బెల్ట్ హోల్డర్ అయిన కానీ ఈరోజు విద్యార్థులను తయారు చేసి వాళ్ళ స్టూడెంట్స్ అంతా కలిసి ఈరోజు వైట్ బెల్ట్ నుంచి బ్లాక్ బెల్ట్ వరకు విద్యార్థుల్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో మా బాలబాలికలు అందరూ పాల్గొన్నారు. సో దీంట్లో మరి ఈరోజు మన కమిషనర్ రావడం, తర్వాత ఇతర లోకల్ ప్రజలందరూ రావడం చాలా సంతోషకరమైన ఉద్దేశం. దీంట్లో విద్యార్థులకి ఒక ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆగస్టులో మరి గోవింద్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఇంటర్ స్కూల్ నేషనల్ కాంపిటీషన్ హైదరాబాద్లో ఫస్ట్ టైం నిర్వహించడం జరుగుతుంది. దానికి గాను జపాన్ నుంచి కనియామా, మరి బాంబే నుంచి ఆనందత్త, మరి వరల్డ్ చైర్మన్ కూడా రావడం జరుగుతుంది హైదరాబాద్కు. అది ఆగస్టు 21 నుంచి 24 వరకు కోట్ల విజయభాస్కర్ స్టేడియం యూసుఫ్గూడలో నిర్వహించడం జరుగుతుంది. ఇక మా బాధ్యతని జపనీస్ మా గోవింద్ గతంలో చేసిన వాళ్ళ స్టాండర్డ్ దృష్టిలో వారికి బాధ్యతను ఒప్పజేయడం జరిగింది. మా తెలంగాణలో ఒక గొప్ప ఈవెంట్ ఇండియాకే ప్రపంచానికి ఆదర్శంగా ఉండేట్టుగా విద్యార్థులను తయారు చేసి ఇక్కడి నుంచి పంపడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ వరల్డ్ షోడో కప్ అనేది జపాన్లో జరుగుతున్న సందర్భంగా ఇక్కడ స్కూల్ విద్యార్థులంతా సెలక్షన్ చేసుకొని ఈ రోజు జరిగే ఈ టోర్నమెంట్లో ఆగస్టు 21 నుంచి 24 వరకు జరిగే టోర్నమెంట్లో 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు బాలబాలికలకు ఈవెంట్స్ ఉంటాయి. అందులో గెలిచిన వాళ్ళంతా కూడా ఈ సంవత్సరం వాళ్ళే ఛాంపియన్స్, ఇండియాకు ఇంకొకరు ఉండరు. సో అదేవిధంగా దీంతో పాటు మరి వీళ్ళందరూ కూడా మళ్ళీ ఆగస్టు 8వ తారీఖు నాడు కూడా వీళ్ళకు ట్రైనింగ్ క్యాంప్ దాని కొరకు ఆనందత కూడా బాంబే నుంచి రావడం జరుగుతుంది.
దాంట్లో బ్లాక్ బెల్ట్స్ని కూడా ఎన్నిక చేసి వాళ్ళ అంతర్జాతీయ బ్లాక్ బెల్ట్ కూడా ఇప్పించడం జరుగుతుంది. దాంతోపాటు ఇన్స్ట్రక్టర్ లైసెన్స్, జడ్జి లైసెన్స్ ఇవి కూడా నేర్చడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా చక్కగా గోవింద్ మాస్టర్ ఇక్కడ చాలా చక్కగా నేర్పిస్తున్నాడు. మరి వారి యొక్క విద్యార్థులు అదేవిధంగా ఇన్స్ట్రక్టర్స్ అంతా కూడా వాళ్ళందరూ ఆల్రెడీ జపాన్ బ్లాక్ బెల్ట్ పొందిన వాళ్ళు ఉన్నారు. నాగరాజు కానీ, సాయి కిరణ్ కానీ, అక్షయ్ కానీ, ఇంకా అందరూ చాలా ముందుకు వెళ్తున్నారు. అమ్మాయిలు కూడా చాలా మంది ఇక్కడ బ్లాక్ బెల్ట్ అయ్యారు. సో ఇంకా ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ తరం తయారు చేయడానికి ఈ ఈవెంట్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఇండియాలో ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ మన కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో మాత్రం జరుగుతుంది. దానికి బాధ్యత మొత్తం గోవింద్ గారు తీసుకుంటున్నారు. చాలా సంతోషం. వారిని ముందు ఇది చాలా చక్కగా చేసి మన దేశానికి పేరు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.